గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అట్లా పెట్టుకోవడం ద్వారాగా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. అలాగే ఇక మనకిప్పుడు మైనీట్ రాబోతుందండి. మైనీట్ గురించి కూడా చాలా విషయాలు సీఈఓ గారు చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ అన్ని రకాలుగా అవకాశం ఉండేటట్టుగా నేను ట్రై చేస్తున్నాను ఇప్పుడున్న కమ్యూనిటీకి. మరి నాతో నమ్మి నడిచి వచ్చిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఖచ్చితంగా గొప్పలు అవుతారు. ఎంత కఠోరంగా ఎంత దీక్షతో నేను ఈ పని చేస్తుంది కానీ 1.5 year దీన్ని నిలబెట్టుకొని మనం సెంటర్లో ఆదాయం లేకపోయినా నిలబడంలో ఎంత కష్టం పడుతున్నా నాకు, నన్ను అర్థం చేసుకున్న మీలో కొంతమందికి తెలుసు. అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి అటుపోయి ఇటుపోయిన వాళ్ళకి బహుశా తెలియకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇంకోటి చేసుకోవాలి, వాళ్ళ అవసరాలు. నేను అది కూడా చెప్పాను, వాళ్ళ కుటుంబ అవసరాలు, వాళ్ళ బండి ఈఎంఐ అవసరాలు, వాళ్ళ సహజమైన జీవన శైలిలో కాబట్టి వెళ్తారు, తప్పలేదు. మీరు వెళ్ళండి, ఆ పని చేస్తూ చేయండి. ఇప్పుడు కూడా మీరు ఏ పని చేసుకుంటున్నారో ఆ పని యథావిధిగా చేసుకోండి, కానీ ఈ పని చేయండి. కొన్నాళ్ళకి ఆ పనుల్లో బెనిఫిట్ ఉన్నది, అది ఇది చేయండి. అక్కడ మీకు అనుకున్న ప్రాఫిట్ కనబడలేదు, ఇది మాత్రం అప్పుడు మీరే చేసుకుంటారు, నేను చెప్పవలసింది. ఎందుకంటే దీన్ని ప్రపంచ స్థాయిలో ఆలోచిస్తున్నాను, నేను ప్రపంచ స్థాయిలో దీన్ని ప్లాన్ చేసుకుని ఉన్నాను. కాబట్టి ఈరోజులాగే మొన్నట్లాగే మీరు రండి, పార్టిసిపేట్ చేయండి. ఆ 100 మందిలో ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులే. 100 మందిలో ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులే. జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు 2వ లెవెల్, ఓటీటీలో 2వ లెవెల్. ఓటీటీలో 2వ లెవెల్ వాళ్ళకి రేపటితో చివరి రోజు మనం ఇచ్చిన దాని ప్రకారం. అందుకని మళ్ళీ అలా లేకుండా ఇక్కడ ఒక రోజు పెంచాం కాబట్టి అక్కడ కూడా ఒక రోజు పెంచే ఆలోచన ఉంది. అది నేను రేపు ప్రకటిస్తాను, రేపు సాయంత్రం ప్రకటిస్తాను. ఇవాళ వద్దా లేదు, మనకు ఓటీటీ తయారైపోయి రెడీగా యూజ్ చేయడానికి రెడీగా మన కంచంలోకి వచ్చేసి ఉంది. మనం రిఫరల్ తీసుకోవడం చేసేయటమే. అది కూడా అతి సామాన్యుడి నుంచి తీసుకొచ్చాను దాన్ని. అతి సామాన్యుడి నుంచి అంటే మనం ఇప్పుడు 500 రూపాయలు తీసుకొచ్చి అతి సామాన్యుడి దగ్గరికి వెళ్ళాం. కానీ అంతకు మించి అతి సామాన్యుడి దగ్గరికి కూడా వెళ్ళి చేసుకొని అందులో 3 రకాల ప్యాకేజీని తీసుకొచ్చాను. 3 ఇష్టపడతారు, మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో పని ఇదైనా చెయ్యు అనేంత చిన్నది కూడా పెట్టాను. ఎందుకంటే లోపలికి వస్తే ఓ సంవత్సరం 6 నెలల నాటికి లేదా ఒక 6 monthsకి అయ్యేసరికి ఆడు ఖచ్చితంగా తన ప్యాకేజీ చేంజ్ చేసుకుని మీకు వెళ్ళిపోతాడు. అప్పటికి ఎంత నష్టపోయాననేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. అరే నేను ముందు ఒకటే తీసుకున్నాను కాదు, నేను 3లోకి వచ్చాను అని వాళ్ళు ఇబ్బంది పడేంత గొప్పగా దాన్ని తయారు చేశాను. మీ ఇన్కమ్ ఎవ్రీడే రాత్రి 12 అయ్యేసరికి చూసుకోవడం. అది నేను నల్లిగా స్టార్ట్ చేయాలంటే ఇది వేగంగా క్లోజ్ చేయాలి. అప్పుడు నేను ఎక్కడ పెట్టాలి, ఎలా చేయాలి, ఎంతమంది వస్తారు, దానికి ఎంత వెన్యూ ఉండాలి, ఎన్ని రూమ్స్ నేను తీసుకొని ఉండాలని తెలుస్తుంది. అలా కాకుండా ఒక పెద్ద బుక్ చేసేసి ఎక్కువ రూమ్స్ తీసేసుకొని అలా చేస్తే మళ్ళీ డబ్బులు వృధా అవుతుంది. అది కూడా కరెక్ట్ కాదు. అందుకోసం ఇప్పుడు 100 మందికి అనుకున్నాం, దాన్ని దాటొచ్చు కూడా. దాన్ని మనం ఏం చేయలేము. 3 రోజుని 3rd లెవెల్లోనూ ఎక్కడో దాటినా పర్లేదు, ఎంత దాటినా పర్లేదు, వాళ్ళు తీసుకోవచ్చు మనం. అందువల్ల ఎంత దాటినంటే మనం 100 అనుకున్నాం, దానికంటే మహా అయితే ఇంకో 10, 20, 30 పెరుగుతాయి అనుకుందాం, ఏం పర్లేదు. వాళ్ళు తీసుకెళ్ళి
మనం ఎలా చేయాలనేది నేను ప్లాన్ చేసుకోవడానికి టైం తీసుకున్నాను. అప్పుడు మీకు వెన్యూలు సహా ప్రకటించేసి మీకు రావడానికి వెళ్ళడానికి ఇక్కడ ఉండడానికి పూర్తి కంపెనీ చూసుకుంటాం. ఎవరో ఒక ఆయన ప్రతిరోజు నేను మాట్లాడినప్పుడు అంటే ఉదయం మాట్లాడినప్పుడు లెఫ్ట్ అవుతారు, మళ్ళీ ఆయన లోపలికి వస్తారు. నేను మాట్లాడుతున్న ఈ మెసేజ్లోనే లెఫ్ట్ అని కనిపిస్తుంది, మళ్ళీ ఆయనే మరి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 1025 ఫిల్ అయిపోద్ది. ఇది తరచూ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. దాని జాగ్రత్తగా ఉండే విధంగా, దాని కమ్యూనిటీ గమనించే విధంగా చేస్తున్న మీకు ధన్యవాదాలు. ఓకే, అయితే ఇప్పుడు మన మైనీడ్స్లో వెండర్ పార్ట్ ఇచ్చేస్తున్నాం. చెప్పాను కదా, ఆ చెప్పిన డేట్ ఇచ్చేస్తాను. మరి నిన్న నేను చెప్పింది గమనించారో లేదో, ఎవరైతే మెర్జ్ చేసుకున్నారో ఆ మెర్జ్ చేసుకున్న వాళ్ళకి 150 కాయిన్స్ మెర్జ్ చేసుకున్న వాళ్ళకి గిఫ్ట్గా నేను ఇస్తాను. ఎందుకు? మీరు 500 రూపాయలు పెట్టి అది కొనుక్కుంటారు కాబట్టి. అది రేపు మళ్ళీ దాని గురించి ఏంటనేది నేను అది వేసిన తర్వాత నేను మాట్లాడతాను. అంటే 150 కాయిన్స్ అంటే ఇవాళ రేట్లో 150 ఇంటూ 6 900 ఇవాళ రేట్లో. అంటే వాళ్ళు నష్టపోకూడదని. వాళ్ళు నష్టపోతారు అని కాదు, లాభమే, కానీ వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి కొంత సాటిస్ఫాక్షన్ నేనున్న నా స్థాయిలో నేను చేయాలని. అలానే మొన్న చెప్పాను, ఇవాళ చెప్పాను, సరెండర్ ఆప్షన్ తీయలేదు, అది ఇస్తున్నాను. దానికి ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నిజం చెప్పక ఇది అని తెలియక వాళ్ళు నా డబ్బులు నాకు ఇచ్చేయని ఉంటారు. వీళ్ళు సీనియర్ వీళ్ళకి చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు చెప్పుకుండొచ్చు, వాళ్ళ సీనియర్ వాళ్ళకి చెప్పుండొచ్చు, వాళ్ళ సీనియర్ వాళ్ళకి ఎక్కడో ఏదో పొరపాటు చేసి ఉండొచ్చు, లేదంటే సీనియర్ కరెక్ట్గానే చెప్పుండొచ్చు, వీళ్ళు తప్పుగా దాన్ని సరిగా అర్థం చేసుకొని ఉండకపోవచ్చు. నేను ఎవరిని తప్పట్టు, కాబట్టి అది చేద్దాం. ఇక ఈ 2వ లెవెల్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు చేయాల్సింది ఏంటంటే ఇవాళ కూపన్స్ని, కాయిన్స్ని రేపు మీరు కూపన్స్గా మార్చుకుంటే మీకు నష్టం రాదు. ఇవాళే కూపన్ చేయడం అంటే నాకు అర్థమైన విషయం చెప్తున్నాను. మనోడు చెప్పారు, దాని మీద మాట్లాడారు, దాని మీద కదా ఒకరోజు ఎక్స్టెన్షన్ ఇచ్చాం మనం. ఇవాళ కొన్ని రేపు చేసుకోండి, రేపు కొన్ని ఎల్లుండి చేసుకోండి. అలా చేసుకున్నప్పుడు మీకు లాభసాటిగా ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్త చూడండి. తర్వాత కాయిన్ రేటు పెరుగుతున్నప్పుడు ప్రత్యేకించి నేను మీకు చెప్పేది ఏంటంటే, కాయిన్ రేటు పెరుగుతున్నప్పుడు బలవంతాన్ని తగ్గించి కింద పెట్టాల్సిన అవసరం లేదు. ఒక రోజులో ఎన్ని కాయిన్స్ పర్చేజ్ కావాల్సిందో అన్నీ అవుతాయి, మనం కంగారు పడాల్సిన పని లేదు. అన్ని కాయిన్స్ సేల్ అయిపోతాయి. అనవసరంగా మీ ఆస్తి విలువని, మీ లాభాన్ని మీరు కోల్పోకండి. కింద పెట్టడం వల్ల మీ దగ్గర ఉన్న మిగతా కాయిన్స్ ధర కూడా తగ్గిపోతుంది. నేను తీసుకున్నటువంటి ఈ ప్లాన్ ప్రకారం అద్భుతంగా మీ రేట్ వస్తుంది, అద్భుతంగా యూటిలిటీ ఉంటుంది, అద్భుతంగా మనం ప్రపంచం మొత్తానికి ఈ కాయిన్ని, ఈ బీసీటీ ఎక్స్చేంజ్ని కూడా విస్తరిస్తున్నాం. అది అర్థం చేసుకుంది. మనమే మన ధరను మనం పొలంలో పండించుకుని రాత్రనక పగలనక నానా కష్టాలు పడి మనం సంపాదించుకున్న కాయిన్స్ని తక్కువ చేసి ఇవ్వకూడదు. పొలంలో వచ్చిన పంట సింపుల్గా కనిపిస్తుంది, కానీ దానికి ముందు ఎంత కష్టపడతాం మనం. పండి కదా కొంచెం 4 కాయలు ఎవరైనా నాకు ఎక్స్ట్రా అంటే అది కరెక్ట్ కాదు కదా. దాని వెనక కష్టం, ఖర్చు ఎన్నో ఉంటాయి. అందువల్ల మీరు తక్కువ రేటుకి అయితే దీన్ని అమ్ముకునే ప్రయత్నం చేయొద్దు. ఒకరికొకరు పోటీ పడి పైకి వెళ్ళాలి. జాగ్రత్తగా చూసుకొని అది మార్కెట్ చేసుకోండి. మీరు రండి, అద్భుతం ఎలాగ ఉంటుందో మనం చూద్దాం. మనం ఆ రోజు మాట్లాడుకుందాం, దాన్ని ప్లాన్ చేసుకుందాం. చక్కటి మనసుతో రండి, అద్భుతమైనటువంటి ప్లాన్తో మనం వెళ్దాం. ఈరోజు మార్కెట్ని పర్యవేక్షిస్తూ ఆలోచించుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి.
ఎన్నున్న వాళ్ళు ఎడ్యుకేట్ చేయండి. ఎప్పుడు డీమోటివేషన్ చేయొద్దు. మీరు చేయలేదు, ఊరకు ఉండండి. చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయండి. దానివల్ల మీ కాయిన్ రేట్ కూడా పెరుగుతుంది. మీరు అనుకున్న కంపెనీలోకి వీళ్ళు ఎవరైనా రాలేదని వస్తారని తప్పు చెప్పు అనుకోండి, ఇలాగన్నా క్షమించండి, తప్పు చెప్పు అనుకోండి, మీ ఇంట్లో సంపాదించి పెట్టుకున్న బంగారం రేట్ అయిపోద్ది. ఎందుకది? వచ్చేవాడు ఎలాగో వస్తాడు, అది చేసుకోమనండి, ఇది చేసుకోమనండి, తప్పేం లేదు కదా. జాగ్రత్త చేయండి. మనం ముందుకెళ్దాం. మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. అందరికీ అన్ని రకాలుగా అవకాశం ఉండేటట్టుగా నేను ట్రై చేస్తున్నాను ఇప్పుడున్న కమ్యూనిటీకి. మరి నాతో నమ్మి నడిచి వచ్చిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఖచ్చితంగా గొప్పలు అవుతారు. ఎంత కఠోరంగా, ఎంత దీక్షతో నేను ఈ పని చేస్తాను కానీ 1.5 year దీన్ని నిలబెట్టుకుని మనం సెంటర్లో ఆదాయం లేకపోయినా నిలబడంలో ఎంత కష్టం పడుతున్నాను నాకు, నన్ను అర్థం చేసుకున్న మీలో కొంతమందికి తెలుసు. అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి అటు పోయి ఇటు పోయిన వాళ్ళకి బహుశా తెలియకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇంకోటి చేసుకోవాలి, వాళ్ళ అవసరాలు. నేను అది కూడా చెప్పాను, వాళ్ళ కుటుంబ అవసరాలు, వాళ్ళ బండి ఈఎంఐ అవసరాలు, వాళ్ళ సహజమైన జీవన శైలిలో కాబట్టి వెళ్తారు, తప్పలేదు. మీరు వెళ్ళండి, ఆ పని చేయండి. ఇప్పుడు కూడా మీరు ఏ పని చేసుకుంటున్నారో ఆ పని యథావిధిగా చేసుకోండి, కానీ ఈ పని చేయండి. కొన్నాళ్ళకి ఆ పనుల్లో బెనిఫిట్ ఉన్నది, అది ఇది చేయండి. అక్కడ మీకు అనుకున్న ప్రాఫిట్ కనబడలేదు, ఇది మాత్రం అప్పుడు మీరే చేసుకుంటారు, నేను చెప్పవలసిన లేదు. ఎందుకంటే దీన్ని ప్రపంచ స్థాయిలో ఆలోచిస్తున్నాను నేను, ప్రపంచ స్థాయిలో దీన్ని ప్లాన్ చేసుకుని ఉన్నాను. కాబట్టి ఈరోజులాగే మొన్నట్లాగే మీరు రండి, పార్టిసిపేట్ చేయండి. ఆ 100 మందిలో ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులే, 100 మందిలో ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులే. జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు రెండవ లెవెల్, ఓటీటీలో రెండవ లెవెల్. ఓటీటీలో రెండవ లెవెల్ వాళ్ళకి రేపటితో లాస్ట్, రేపటితో చివరి రోజు మనం ఇచ్చిన దాని ప్రకారం. అందుకని మళ్ళీ అలా లేకుండా ఇక్కడ ఒక రోజు పెంచాం కాబట్టి అక్కడ కూడా ఒక రోజు పెంచే ఆలోచన ఉంది. అది నేను రేపు ప్రకటిస్తాను, రేపు సాయంత్రం ప్రకటిస్తాను. ఇవాళ వద్దా? లేదు, మనకు ఓటీటీ తయారైపోయి రెడీగా యూజ్ చేయడానికి రెడీగా మన కంచంలోకి వచ్చేసి ఉంది, మనం రిఫరల్ తీసుకోవడం చేసేయటమే. అది కూడా అతి సామాన్యుడి నుంచి తీసుకొచ్చాను దాన్ని, అతి సామాన్యుడి నుంచి. అంటే మనం ఇప్పుడు 500 రూపాయలకు తీసుకొచ్చి అతి సామాన్యుడి దగ్గరికి వెళ్ళాం, కానీ అంతకు మించి అతి సామాన్యుడి దగ్గరికి కూడా వెళ్ళి చేసుకొని అందులో 3 రకాల ప్యాకేజీని తీసుకొచ్చాను. 3 ఇష్టపడతారు, మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో పని ఇదైనా చెయ్యు అనేంత చిన్నది కూడా పెట్టాను. ఎందుకంటే లోపలికి వస్తే ఓ సంవత్సరం 6 నెలల నాటికి, లేదు ఒక 6 monthsకి అయ్యేసరికి ఆడు ఖచ్చితంగా తన ప్యాకేజీ చేంజ్ చేసుకుని మీకు వెళ్ళిపోతాడు. అప్పటికి ఎంత నష్టపోయాననేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. అరే నేను ముందు ఒకటే తీసుకున్నాను కాదు, నేను 3లోకి వచ్చాను అని వాళ్ళు ఇబ్బంది పడే అంత గొప్పగా దాన్ని తయారు చేశాను. మీ ఇన్కమ్ ఎవ్రీడే రాత్రి 12 అయ్యేసరికి చూసుకోవడం. అది నేను నల్లిగా స్టార్ట్ చేయాలంటే ఇది వేగంగా క్లోజ్ చేయాలి. అప్పుడు నేను ఎక్కడ పెట్టాలి, ఎలా చేయాలి, ఎంతమంది వస్తారు, దానికి ఎంత వెన్యూ ఉండాలి, ఎన్ని రూమ్స్ నేను తీసుకొని ఉండాలని తెలుస్తుంది. అలా కాకుండా ఒక పెద్ద బుక్ చేసేసి ఎక్కువ రూమ్స్ తీసేసుకొని అలా చేస్తే మళ్ళీ డబ్బులు వృధా అవుతుంది. అది కూడా కరెక్ట్ కాదు. అందుకోసం
ఇప్పుడు 100 మందికి అనుకున్నాం, దాన్ని దాటొచ్చు కూడా, దాన్ని మనం ఏం చేయలేము. 3 రోజుని థర్డ్ లెవెల్లోనూ ఎక్కడో దాటొచ్చు, దాటినా పర్లేదు, ఎంత దాటినా పర్లేదు, వాళ్ళు తీసుకోవచ్చు మనం. అందువల్ల అంత దాటినంటే మనం 100 అనుకున్నాం, దానికంటే మహా అయితే ఇంకో 10, 20, 30 పెరుగుతాయి అనుకున్నాం, ఏం పర్లేదు. వాళ్ళు తీసుకెళ్ళి మనం ఎలా చేయాలనేది నేను ప్లాన్ చేసుకోవడానికి టైం తీసుకున్నాను. అప్పుడు మీకు వెన్యూలు సహా ప్రకటించేసి మీకు రావడానికి, వెళ్ళడానికి, ఇక్కడ ఉండడానికి పూర్తి కంపెనీ చూసుకుంటాం. ఎవరో ఒక ఆయన ప్రతిరోజు నేను మాట్లాడినప్పుడు, అంటే రోజు అంటే ఉదయం మాట్లాడినప్పుడు లెఫ్ట్ అవుతారు, మళ్ళీ ఆయన లోపలికి వస్తారు. నేను మాట్లాడుతున్న ఈ మెసేజ్లోనే లెఫ్ట్ అని కనిపిస్తుంది, మళ్ళీ ఆయనే. మరి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 1025 ఫిల్ అయిపోద్ది. ఇది తరచూ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. దాని జాగ్రత్తగా ఉండే విధంగా, దాని కమ్యూనిటీని గమనించే విధంగా చేస్తుంది, మీకు ధన్యవాదాలు. ఓకే, అయితే ఇప్పుడు మన మై నీడ్స్లో వెండర్ పార్ట్ ఇచ్చేస్తున్నాం, చెప్పాను కదా, ఆ చెప్పిన డేట్ ఇచ్చేస్తాను. మరి నిన్న నేను చెప్పింది గమనించారో లేదో, ఎవరైతే మెర్జ్ చేసుకున్నారో ఆ మెర్జ్ చేసుకున్న వాళ్ళకి 150 కాయిన్స్ మెర్జ్ చేసుకున్న వాళ్ళకి గిఫ్ట్గా నేను ఇస్తాను. ఎందుకు? మీరు 500 రూపాయలు పెట్టి అది కొనుక్కుంటారు కాబట్టి. అది రేపు మళ్ళీ దాని గురించి ఏంటనేది నేను అది వేసిన తర్వాత నేను మాట్లాడతాను. అంటే 150 కాయిన్స్ అంటే ఇవాళ రేట్లో 150 × 6 900 ఇవాళ రేట్లో. అంటే వాళ్ళు నష్టపోకూడదని, వాళ్ళు నష్టపోతారు అని కాదు, లాభమే, కానీ వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి కొంత సాటిస్ఫాక్షన్ నేనున్న నా స్థాయిలో నేను చేయాలని. అలానే మొన్న చెప్పాను, ఇవాళ చెప్పాను, సరెండర్ ఆప్షన్ తీయలేదు, అది ఇస్తున్నాను. దానికి ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నిజం చెప్పక ఇది అని తెలియక వాళ్ళు నా డబ్బులు నాకు ఇచ్చేయని ఉంటారు. వీళ్ళు సీనియర్, వీళ్ళకి చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు చెప్పుకుండొచ్చు, వాళ్ళ సీనియర్ వాళ్ళకి చెప్పుండొచ్చు, వాళ్ళ సీనియర్ ఎక్కడో ఏదో పొరపాటు చెప్పుండొచ్చు, లేదంటే సీనియర్ కరెక్ట్గానే చెప్పుండొచ్చు, వీళ్ళు తప్పుగా దాన్ని సరిగా అర్థం చేసుకొని ఉండకపోవచ్చు. నేను ఎవరిని తప్పట్టు, కాబట్టి అది చేద్దాం. ఇక ఈ 2వ లెవెల్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు చేయాల్సింది ఏంటంటే, ఇవాళ కూపన్స్ని, కాయిన్స్ని రేపు మీరు కూపన్స్గా మార్చుకుంటే మీకు నష్టం రాదు. ఇవాళే కూపన్ చేయడం అంటే నాకు అర్థమైన విషయం చెప్తున్నాను. మనోడు చెప్పారు, దాని మీద మాట్లాడారు, దాని మీద కదా ఒకరోజు ఎక్స్టెన్షన్ ఇచ్చాం మనం. ఇవాళ కొన్ని రేపు చేసుకోండి, రేపు కొన్ని ఎల్లుండి చేసుకోండి. అలా చేసుకున్నప్పుడు మీకు లాభసాటిగా ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్త చూడండి. తర్వాత కాయిన్ రేటు పెరుగుతున్నప్పుడు ప్రత్యేకించి నేను మీకు చెప్పేది ఏంటంటే, కాయిన్ రేటు పెరుగుతున్నప్పుడు బలవంతాన్ని తగ్గించి కింద పెట్టాల్సిన అవసరం లేదు. ఒక రోజులో ఎన్ని కాయిన్స్ పర్చేజ్ కావాల్సిందో అన్నీ అవుతాయి, మనం కంగారు పడాల్సిన పని లేదు. అన్ని కాయిన్స్ సేల్ అయిపోతాయి. అనవసరంగా మీ ఆస్తి విలువని, మీ లాభాన్ని మీరు కోల్పోకండి. కింద పెట్టడం వల్ల మీ దగ్గర ఉన్న మిగతా కాయిన్స్ ధర కూడా తగ్గుతుంది. నేను తీసుకున్నటువంటి ఈ ప్లాన్ ప్రకారం అద్భుతంగా మీ రేట్ వస్తుంది, అద్భుతంగా యూటిలిటీ ఉంటుంది, అద్భుతంగా మనం ప్రపంచం మొత్తానికి ఈ కాయిన్ని, ఈ బీసీటీ ఎక్స్చేంజ్ని కూడా విస్తరిస్తున్నాం. అది అర్థం చేసుకుంది. మనమే మన ధరను మనం పొలంలో పండించుకుని రాత్రనక పగలనక నానా కష్టాలు పడి మనం సంపాదించుకున్న కాయిన్స్ని తక్కువ చేసి ఇవ్వకూడదు. పొలంలో వచ్చిన పంట సింపుల్గా కనిపిస్తుంది, కానీ దానికి ముందు ఎంత కష్టపడతాం మనం. పండి కదా కొంచెం నాకు కాయలు ఎవరా నాకు ఎక్స్ట్రా అంటే అది కరెక్ట్ కాదు కదా. దాని వెనక కష్టం, ఖర్చు ఎన్నో ఉంటాయి. అందువల్ల మీరు తక్కువ రేటుకి అయితే దీన్ని అమ్ముకునే ప్రయత్నం చేయొద్దు. ఒకరికొకరు పోటీ పడి పైకి వెళ్ళాలి. జాగ్రత్తగా చూసుకొని
అది మార్కెట్ చేసుకోండి. మీరు రండి, అద్భుతం ఎలాగ ఉంటుందో మనం చూద్దాం. మనం ఆ రోజు మాట్లాడుకుందాం, దాన్ని ప్లాన్ చేసుకుందాం. చక్కటి మనసుతో రండి, అద్భుతమైనటువంటి ప్లాన్తో మనం వెళ్దాం. ఈరోజు మార్కెట్ని పర్యవేక్షిస్తూ ఆలోచించుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ఎన్నున్న వాళ్ళు ఎడ్యుకేట్ చేయండి. ఎప్పుడు డీమోటివేషన్ చేయద్దు. మీరు చేయలేదు, ఊరకు ఉండండి. చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయండి. దానివల్ల మీ కాయిన్ రేట్ కూడా పెరుగుతుంది. మీరు అనుకున్న కంపెనీలోకి వీళ్ళు ఎవరైనా రాలేదని వస్తారని తప్పు చెప్పు అనుకోండి, ఇలాగన్నా క్షమించండి. తప్పు చెప్పు అనుకోండి, మీ ఇంట్లో సంపాదించి పెట్టుకున్న బంగారం రేట్ అయిపోద్ది. ఎందుకది? వచ్చేవాడు ఎలాగో వస్తాడు. అది చేసుకోమనండి, ఇది చేసుకోమనండి, తప్పేం లేదు కదా. జాగ్రత్త చేయండి. మనం ముందుకెళ్దాం. మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. హలో వ్యూవర్స్, ఈ యొక్క వీడియోలో వచ్చేసి జెడ్పే కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను చెప్పబోతున్నానండి. ఈ యొక్క బిజినెస్ గురించి అసలు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానో దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి ఖర్చు పెట్టకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా మనకైతే కమిషన్ వచ్చే ఒకే యాప్ మనకైతే ఇక్కడ జెడ్పే అండి. దీని గురించి నేను మొత్తం పూర్తిగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే వీడియో అనేది ఖచ్చితంగా నచ్చిద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ యాప్ గురించి పర్టికులర్గా నేను ఎందుకు చెబుతున్నానో ఈ వీడియో మొత్తం మీరంటే మీకు సింపుల్గా అర్థమైంది కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ ఒక చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి జెడ్పే అండి. ఈ యొక్క యాప్ సంబంధించిన అప్లికేషన్ మనకైతే ప్లేస్టోర్లో కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉందండి. మనం కావాలనుకుంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ యాప్లో మనం ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అనే డౌట్ మీకు ఇప్పటికల్లా వచ్చేసిందండి. దాని గురించి మొత్తం నేనైతే ఇక్కడ సింపుల్గా చెబుతాను. ఈ యాప్ వల్ల మనందరికీ ఉన్న బెనిఫిట్ ఏమిటి దాని నుంచి కూడా నేను మొత్తం చెప్పబోతున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అనేది మన యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఖచ్చితంగా మీరైతే ఆ యొక్క లింక్ మీద నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ మీరు ఫస్ట్ బాక్స్లో మీ యొక్క జీమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క పూర్తి పేరు, పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది మీ యొక్క పూర్తి పేరు ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క పాస్వర్డ్, దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే టీపిన్ అని ఒకటి ఉండిద్దండి, ట్రాన్సాక్షన్ పిన్ అని. దాన్ని చాలా జాగ్రత్తగా మీరైతే ఎంటర్ చేసేయండి. అది ఒక 4 అంకెలు అయితే ఉండొచ్చు. మీ పాస్వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా పైన కింద సేమ్ అయితే ఇచ్చేసేయండి. కింద మీరు స్పాన్సర్ డీటెయిల్స్ కాడ నాకు లింక్ అయితే ఉంటుంది. ఎందుకంటే నేను లింక్ నాది ఇచ్చాను కాబట్టి స్పాన్సర్ డీటెయిల్ కాడ మన పేరు అయితే ఉంటుందండి. చూసినట్లయితే మీ లింక్ ద్వారా వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా లింక్ ద్వారా అవ్వండి. లింక్ ద్వారా అయితే మీకు బెనిఫిట్లు అనేది అవైలబుల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకారంగా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఈ యొక్క జెడ్పే యాప్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అందుకంటే ముందుగా మీరు ప్లేస్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మన లింక్ ద్వారా. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. ఆ తర్వాత మనకైతే ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుందండి. అక్కడ చూసారు కదా, బోనస్ వాలెట్లో వచ్చేసి నాకైతే ఇక్కడ 583 రూపాయలు అయితే ఉన్నాయి. ఫండ్ వాలెట్లో వచ్చేసి 35 రూపాయలు అయితే ఉన్నాయండి. ఈ యొక్క యాప్ మనకి దేనికి యూస్ అవుతుంది అనే డౌట్ మీకు ఈ పాటికలు వచ్చిండిద్ది. ఇక్కడ చూసినట్లయితే మన మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్ కానీ, ఈ విధంగా మన బిల్ పేమెంట్స్ అనేది డైలీ బయట చేస్తూనే ఉంటాం కదా, వేరే యాప్ల ద్వారా చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క మొబైల్ యాప్లో నుంచి, అదే మన యొక్క జెడ్పేలో నుంచి చేసినట్లయితే మనకి కమిషన్ రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క యాప్ని మీరైతే ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసుకొని మీ యొక్క మొబైల్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్లులు కానీ, మీ యొక్క డిటిహెచ్ బిల్లులు కానీ మీరైతే సింపుల్గా పే కూడా చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకోవడం ద్వారా మీకైతే చాలా అంటే చాలా క్యాష్ బ్యాక్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. మీ యొక్క ఖర్చులు మీకైతే ఇక్కడ ఆదాయం అనేది ఒక వింగ్లా రావడం జరుగుతుంది. కాబట్టి మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క యాప్ అనేది మీ అందరికి కూడా నచ్చితే నేను కోరుకుంటున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్లో మీరు కానీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క యాప్లో అన్ని సౌకర్యం మీరు వాడుకున్నట్లయితే 2% మాత్రమే మనకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. అది మీకైతే వర్తిస్తుంది ఫ్రీ యూజర్స్ అందరికి కూడా. దాంతోపాటు మనకైతే ఈ ఫోన్పేలో, గూగుల్ పేలో చేసినప్పుడు మనకి ప్లాట్ఫామ్ ఫీజు అనేది 3-4 రూపీస్ కట్ చేసుకున్నారు కదండి, అది మనకు సేవ్ అయితే అవుతుంది. కానీ మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే 8.5% మనకైతే ఇక్కడ లైఫ్ టైం అండి
మీరు పే యొక్క ప్రతి రీఛార్జ్ మీకు అయితే ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ర్యాంక్ సిస్టమ్ కూడా ఉంటుందండి. దీంట్లో మీరు టీం వర్క్ చేసుకున్నట్లయితే మీరు ర్యాంక్స్ కూడా ఎలిజిబుల్ కావచ్చు. ఈ విధంగా మీరు కానీ ర్యాంక్స్కి కానీ ఎలిజిబుల్ అయినట్లయితే ఈ ప్రకారం మీకు డైలీ అండి ప్రతిరోజు కూడా మీకు రాయల్టీ వచ్చింది. ప్రతి ర్యాంక్ మీద సపరేట్గా ప్రతి ర్యాంక్ మీద కూడా మీకు ఇక్కడ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేయాలండి. ఎందుకంటే బిజినెస్లో కాకపోయినా ఒక యాప్లో పరిగణించినా సరే మన పనులు మనం చేసుకోవచ్చు. దాంతోనే మనం లాభాన్ని కూడా ఆర్జించవచ్చు. ఖచ్చితంగా మనకైతే ఇది అసలు మిస్టేక్ అయితే కాదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ అయ్యే అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు డెమో చూపిస్తాను, చూసారు కదా. ఇక్కడ ఎయిర్టెల్ రీఛార్జ్ చేశానండి. ఈ యొక్క రీఛార్జ్ అనేది నాకైతే 839 రూపాయలు అయితే పడింది. నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ చూసారు కదా 59.73 రూపీస్ అండి. దరిదాపుగా 840 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేశాను. 60 రూపాయలు నాకు వెనక్కి రావడం అయితే జరిగింది. వేరే ప్లాట్ఫామ్లో మీకు అస్సలు రాదు. చూసారు కదా ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మన జెడ్పేలో చేసుకుంటే మీకైతే 100కి 100% ఖచ్చితంగా ప్రతి రీఛార్జ్ మీద ఖచ్చితంగా వస్తుందండి. ఈ ప్రకారంగా మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే యాడ్ ఫండ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఈ ప్రకారంగా 599 అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూపీ యాప్స్ ద్వారా అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. లేదా మీరు కావాలనుకుంటే యాప్ని ఫ్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీ బెనిఫిట్స్ కూడా మీరు కావాలని పొందొచ్చు. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చండి. ఈ యొక్క యాప్ వల్ల మనకైతే నష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చండి. లింక్ అయితే మనకైతే డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.